ఒక్క ఇంచు కూడా కబ్జా చేయలేదు. అలా చేసుంటే తానే దగ్గరుండి కూల్చేసేవాడిని. ఇది నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సందర్భంగా ఇచ్చిన స్టేట్మెంట్. మరి చెరువు భూమి ఆక్రమణకు గురి కాకపోతే హైడ్రా ఎందుకు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది? ఇదే ప్రశ్న అందరినీ ఆలోచింపచేస్తుంది. వాస్తవానికి ఈ ఇష్యూ ఇప్పటిది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఉమ్మడి హైకోర్టు ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ అప్పటి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇక ఇది పొలిటికల్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాం. ఆ వీడియో ఒకటికి 2 సార్లు చూశాక మీరే డిసైడ్ అవుతారు. తర్వాత ఇష్యూస్ అలా ఉండదు కదా. అన్నాడు కదా, తర్వాత ఇష్యూస్ అలా ఉండదు కదా. ఇది ఎన్ కన్వెన్షన్. సో మరి ఇది కబ్జా అయిన ల్యాండో, మరి గంగల మునిగిన పావురం అయిండో ఏందో, కానీ ఇది మన ఎన్ కన్వెన్షన్ వ్యూ అన్నట్టు. ఇది లేకు. మరి ఇది ఏ ప్రకారంగా మనకు కరెక్ట్ ల్యాండో, కబ్జా ల్యాండో మీ ఊహకే వదిలేస్తున్నా. 2014 నాగార్జున ఒక కబ్జా కోరు అని అన్నాడు కదా, తర్వాత ఇష్యూస్ అలా ఉండదు కదా. ఇది ఎన్ కన్వెన్షన్. సో మరి ఇది చూశారుగా, ఎన్ కన్వెన్షన్ ప్రహరీ కూడా చెరువు నీళ్లు తాకుతూనే ఉన్నాయి. మరి ఆ గోడ చెరువు వద్దకు వెళ్ళిందా, లేక చెరువే వాల్ వద్దకు వచ్చిందా? అంతేకాదు, చెరువులోని చెత్తను కూడా డంప్ చేస్తున్నారు. ఈ వీడియోలో సరిగ్గా చూస్తే అది కూడా కనిపిస్తుంది. ఇదే క్వశ్చన్ ను నాగార్జునకు సంధించారు కాంగ్రెస్ ఓవర్సీస్ నాయకులు సందీప్. ఇంత క్లియర్ గా తెలుస్తున్నప్పటికీ కింగ్ నాగార్జున ఎందుకు ఇంకా బుకాయిస్తున్నారు అనే ప్రశ్నలు కామన్ పబ్లిక్ కు విసురుతున్నారు. అంటే అన్నీ తెలిసే ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని పిచ్చి క్లారిటీగా తెలుస్తుంది. అందుకే హైడ్రా చర్యలు తీసుకుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే నాగార్జున స్టే ఆర్డర్ ఉందని చెబుతున్నారు. మరి హైడ్రా అధికారులు మాత్రం ఎలాంటి స్టే ఆర్డర్ ఇంతకు ముందు లేదంటున్నారు. అంటే ప్రభుత్వానికి తెలియకుండానే నాగార్జున ఏమైనా ఆర్డర్లు తెచ్చుకున్నారా, లేకపోతే ఎవరు అడుగుతారని లేదని ఉన్నట్టు చెప్పారా అనే డౌట్స్ కూడా రేస్ అవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అడిగి తెలుసుకుందాం. రైట్ పవన్, ఇప్పటికే చూస్తున్నాం నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. దానికి సంబంధించి ఆయన తరపు నుంచేమో స్టే ఉందంటున్నారు. మరి ఇంతకు ముందు స్టే ఉంటే గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే టాపిక్ కూడా రేజ్ అవుతుంది ప్రజల దగ్గర నుంచి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పవన్?
వాస్తవానికి ఎన్కన్వెన్షన్ 2010లో ఏర్పాటైంది. హీరో నాగార్జున అప్పట్లో ప్రీతం రెడ్డి అనే మరో వ్యక్తితో కలిసి ఎన్కన్వెన్షన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఈ ఎన్కన్వెన్షన్ ఏర్పాటైంది. అయితే తర్వాత అటు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి నోటీసులు కూడా ఇచ్చారు. అక్కడికి కూల్చడానికి అక్కడికి వెళ్ళారు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ ఎన్కన్వెన్షన్ గోడలు కూల్చేసిన అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. అప్పటి నుంచి యథాతథంగా అక్కడ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా అక్కడ స్థానికులు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందులో చెరువుని ఆక్రమించి అనేక కట్టడాలు నిర్మించారు అనేది స్థానికులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. మొత్తం ఎన్కన్వెన్షన్ 10 ఎకరాలలో ఉంది. అందులో చాలా వరకు FTL పరిధిలో బఫర్ జోన్లో అనుమతి లేకుండా ఆ కట్టడాలు నిర్మించారంటూ గతంలోనే అనేక మంది ఫిర్యాదులు చేశారు. కానీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. కానీ ఇటీవల ఈ చెరువుల పరిరక్షణకు, చెరువులు నాలాలు కుంటల పరిరక్షణకు, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను తిరిగి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడెక్కడ చెరువులు అన్యాక్రాంతమైపోయి, చెరువు శిఖం భూములు అన్యాక్రాంతమైపోయి వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ అటు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. నేరుగా స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని ఆధారాలతో సహా అటు హైడ్రాకు ఒక లేఖ రాశారు. దాంతో హైడ్రా ఈరోజు చర్యలు చేపట్టింది. ఆ బఫర్ జోన్లో నిర్మించిన అనుమతి లేని కట్టడాలను కూల్చివేసింది. FTL పరిధిలో ఉన్న అనుమతి లేని కట్టడాలను కూల్చేసింది. కానీ ఆశ్చర్యకరంగా నాగార్జున చాలా పెద్ద ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో. 1 ఇంచు భూమిని కూడా తాను ఎక్కడా కూడా కబ్జా చేయలేదు, అదంతా కూడా పట్టా భూమి, అక్రమంగా అటు హైడ్రా కూల్చివేసింది. ఈ అక్రమ కూల్చివేతల పైన తాను న్యాయ పోరాటం చేస్తాను. ఒకవేళ నిజంగానే నేను తప్పు చేసి ఉంటే, నేను ఏదైనా ఆక్రమించి ఉంటే నేనే కూల్చివేసేవాడిని అంటూ చెప్తూ ఉన్నారు. కానీ దానికి అటు సోషల్ మీడియాలో విపరీతంగా కౌంటర్లు వేస్తూ ఉన్నారు. స్వయంగా అటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత సందీప్ వంగాల ఒక ట్వీట్ చేశారు. అందులో వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అందులో చాలా స్పష్టంగా కనపడుతుంది ఎన్కన్వెన్షన్ గోడ ఏదైతే లోపల ఫంక్షన్ హాల్ గోడ అనేది చెరువు నీళ్ళ లోపల కట్టినట్లుగా మనకు కనపడుతుంది. అంటే చెరువుకు అడ్డుకట్టగా ఈ గోడ కట్టారని ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా చెరువులో కట్టిన కట్టడమే, FTL పరిధిలోనే కట్టారు. అటు బఫర్ జోన్లో ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించారు. GHMC అనుమతులు లేకుండానే ఇవన్నీ కూడా కట్టారన్న స్పష్టం అవడంతోనే హైడ్రా ఈ చర్యలకు పాల్పడింది. అయితే నాగార్జున గతంలోనే తాను కోర్టును ఆశ్రయించాను, కోర్టు నుంచి స్టే వచ్చిందని చెప్తున్నారు. కానీ 2014లో అటు కోర్టుకు వెళ్ళిన సమయంలో కోర్టు ఎటువంటి ఉపశమనం కోర్టు నుంచి నాగార్జునకు లభించలేదు. చెరువులు ఆక్రమణలపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. చెరువులు కుంటల్లో ఏదైతే చెరువులు బఫర్ జోన్లలో కావచ్చు, FTL పరిధిలో నిర్మించిన కట్టడాలన్నింటినీ కూడా తొలగించాలి, చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలంటూ స్వయంగా హైకోర్టే చెప్పింది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా కోర్టు స్టే ఇవ్వడం ఒకసారి పునరాలోచించాలి అంటూ కూడా అటు అనేక మంది కోరుతూ ఉన్నారు. స్వయంగా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఇరావత్ కూడా ఆ రకంగా ఒక ట్వీట్ చేశారు. ఇంకా అనేక మంది రకరకాలుగా సోషల్ మీడియాలో అటు నాగార్జున కట్టడానికి సంబంధించి, కూల్చివేతలకు సంబంధించి అటు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. హైడ్రా నిజంగానే ఈరోజు ఒక అడుగు ముందుకు వేసింది. అటు చర్యలు తీసుకోవడానికి వెనకాడకుండా, ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వెనకాడకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందంటే చెప్పారు. దీనిపైన అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పందించారు. అటు మొత్తం నాగార్జున ఎన్కన్వెన్షన్లో ఆయన 3 ఎకరాల 30 కుంటల భూమిని ఆక్రమించారు. అందులో 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నాయి. మరో 1 ఎకరా 12 కుంటలు FTL చెరువు శిఖం కిందికి వస్తుంది. కాబట్టి వాటిని కూల్చినట్లుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా ఎటువంటి స్టే ఆర్డర్లు కూడా లేవని చెప్తున్నారు. ఒకసారి మనం ఈ మ్యాప్ను కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇదంతా కూడా తమ్మిడికుంట చెరువు భాగం, ఇదంతా కూడా తమ్మిడికుంట చెరువు లోపలికి చొచ్చుకొని వచ్చి దీనికి బఫర్ జోన్ లోపలికి FTL పరిధిలోకి చొచ్చుకొని వచ్చి ఇక్కడ ఈ వాల్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత సందీప్ వంగాల
పోస్ట్ చేసిన వీడియో కూడా ఇక్కడ కట్టిన గోడనే చూపిస్తుంది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది చెరువుని ఆక్రమించి చెరువు భూమిలోనే అనుమతి లేని కట్టడాలను కట్టారనేది ఆ వీడియో ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ నాగార్జున ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు, ఎటువంటి స్టేలు లేకపోయినప్పటికీ తాను ఎందుకు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారనే దానిపైన అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. 2010 నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ప్రముఖులు సంపన్నులు వాళ్ళు చేసుకునే కార్యక్రమాలకు వేదికగా ఎన్కన్వెన్షన్ ఉంది. అనేక లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దాని మీద ఇప్పటి వరకు సంపాదించుకున్నారు అక్రమ కట్టడాలు కట్టి. దానికోసం ఆ చెరువు కుచించుకుపోవడం వల్ల చిన్నపాటి వరద వచ్చినా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోతున్నాయి. ఒకప్పుడు తమ్మిడికుంట చెరువు మంచినీటి చెరువుగా ఉండేది, అదంతా కూడా పూర్తిగా అన్యాక్రాంతమైపోయింది. కేవలం ఒక నాగార్జున మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఇంకా ఇతర నిర్మాణాలు కూడా ఆ బఫర్ జోన్ పరిధిలోకి ఆ FTL పరిధిలో కట్టారు. వాటిలన్నిటిపైన కూడా చర్యలు తప్పకుండా తీసుకుంటామంటూ చెప్తున్నారు. కానీ నాగార్జున చేసిన ట్వీట్ని ఇప్పుడు చాలామంది అటు ట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఈ చెరువులో కట్టినట్లుగా కనపడుతున్న నీటి ప్రవాహానికి చెరువు లోపల అడ్డుకట్టగా గోడ కట్టినప్పటికీ ఎందుకు నాగార్జున తాను ఎక్కడ కూడా తప్పు చేయలేదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రశ్నలు ఆ సోషల్ మీడియా వేదికగా అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తానికైతే హైడ్రా మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. రంగనాథ్ అటు ఎటువంటి స్టే ఆర్డర్లు కూడా లేవు. చాలా కూలంకషంగా పరిశీలించిన తర్వాత అన్ని ఆధారాలని పరిశీలించిన తర్వాత GHMC అనుమతులు ఏవి లేకుండానే ఆ తమ్మిడికుంట చెరువు బఫర్ జోన్లో FTLలో నిర్మాణాలు ఉన్నాయని గుర్తించిన తర్వాతనే దానిపైన చర్యలకు ఉపక్రమించాం. ఇందులో ఎటువంటి రాజకీయాల ప్రమేయం లేదు. సాక్ష్యాలతో సహా అనేక మంది ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. 2010లో నిర్మితమైనప్పటి నుంచి అనేక ఫిర్యాదులు వచ్చినాయి. కానీ గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా పట్టించుకున్న పాపాను పోలేదు. 2014లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు కేవలం తూతూ మంత్రంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళా తిరిగి అతను కఠిన చర్యలకు ఉపక్రమించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పూర్తి ఆధారాలతో కనుక ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు హైడ్రా తీసుకున్న ఈ ఒక స్టెప్ మొత్తం మీద పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో చెరువుల పరిరక్షణకు అలానే ఆక్రమణల నుంచి కాపాడడానికి ప్రభుత్వ భూములు కాపాడేందుకు హైడ్రా కట్టుబడి ఉంటుందనే ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్లయిందంటూ అనేక మంది నెటిజన్లు అటు సోషల్ మీడియాలో హైడ్రా చర్యలను మెచ్చుకుంటూ ఉన్నారు. అదే సమయంలో నాగార్జున ఎందుకు ఈ రకమైన అబద్ధాలను ఆయన చెప్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా వీడియోలో కనపడుతున్నప్పటికీ తాను ఎక్కడ కూడా ఆక్రమించలేదని చెప్పి అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన పైన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రత్న రైట్. పవన్ అయితే ఇప్పటికే చూసుకుంటే దాదాపు అంటే ఇది నిర్మించడం జరిగి దాదాపు 12 ఏళ్లు గడుస్తూ వస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే హైడ్రా కమిషన్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో ఆయన హయాంలో అటు సినీ ప్రముఖుల దగ్గర నుంచి రాజకీయ నేతలు కానీ ఇటు సామాన్య ప్రజలు కానీ ఎవరైతే ఇటువంటి ఆక్రమణలకి గురి అయ్యే ఉన్నారో, ఎవరైతే ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళని ఖచ్చితంగా వదలకుండా హైడ్రా కొరడా చూపిస్తుంది అనుకోవచ్చా? ఈ ఘటనతో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనుకోవచ్చు అంటారా పవన్? కానీ చాలామంది హైడ్రా పైన రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం కొద్ది మందినే టార్గెట్ చేస్తారంటూ విమర్శిస్తూ వస్తున్నారు. కానీ మనం చూసినట్లయితే హైడ్రా పైన ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. కేవలం చెరువుల పరిరక్షణ కోసము ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్తులను రక్షించుకునేందుకే ఎసెట్ ప్రొటెక్షన్ కోసమే ఇది ఏర్పాటైంది. అలానే చెరువులు కుంటలు నాలాలు ఆక్రమణకు గురవడం ద్వారా నగర ప్రజలు కావచ్చు అటు శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే నగరం అంతా కూడా చెరువుల మాదిరిగా తయారవుతుంది. వరద నీరు నగరం అంతా కూడా ప్రవహిస్తుంది. చెరువులన్నీ కుచించుకుపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. చెరువు భూములను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేశారు. కాబట్టి వాటినన్నింటినీ తొలగించినట్లయితే పర్యావరణానికి మేలు జరుగుతుంది. తిరిగి ఇటు వరదలు అవన్నీ నగరాన్ని ముంచెత్తకుండా ఉంటే అలానే చెరువుల్ని పర్యావరణాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కఠినంగా ఉండాలంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా పనిచేస్తుంది. ఇప్పుడు దీనిపైన మంత్రి కోమటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పూర్తి ఆధారాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుతం శాటిలైట్ చిత్రాలనే కావచ్చు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి అధికారులందరూ కూడా పరిశీలించిన తర్వాతే అతిక్రమణలు జరిగాయి, నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. FTL పరిధిలో బఫర్ జోన్లు కూడా నిర్మాణాలు చేపట్టారు.
చెరువు లోపల ఆ నీటి ప్రవాహానికి అడ్డుకట్టగా గోడలు కట్టారు. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే ఇటువంటి చర్యలకు హైడ్రా ఉపక్రమించింది. రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా ఇటీవల మనం చూస్తున్నాం, అటు నేరుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. కేంద్ర డిఫెన్స్ మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పల్లం రాజు, ఆయనకు సంబంధించిన భవనాన్ని కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. అది కూడా బఫర్ జోన్లో FTL పరిధిలో ఉందని. కాబట్టి ఇందులో రాజకీయాలకు అతీతంగా కేవలం ఆ చెరువుల పరిరక్షణకు, పర్యావరణాన్ని రక్షించేందుకే హైడ్రా పనిచేస్తుంది. బఫర్ జోన్లో కానీ FTL పరిధిలో ఉన్న అన్ని కట్టడాలను అటు నూతనంగా నిర్మిస్తున్న కట్టడాలు కావచ్చు, నిబంధనలకు అతిక్రమించి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామనే సంకేతాన్ని అయితే ఈరోజు హైడ్రా అటు వాళ్ళందరికీ కూడా అతిక్రమించిన వారందరికీ కూడా ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇదే వరవడి కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఆక్రమణకు గురైన భూములన్నింటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటాం, ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తాం, అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తామంటూ హైడ్రా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్.